తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిచ్చాదనమాట. ఏంటంటే పాల్గాంలో 26 మందిని మతమడికి చంపిన దానికి మనము ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టామన్నమాట. యుద్ధం అయిపోయిన తర్వాత ఇప్పుడు లెక్కలు వచ్చేది ఏంటంటే పాకిస్తాన్ నుంచి మన పాకిస్తాన్ వచ్చేసి మన పైన భారత్ పైన దాడి చేసేదానికి 400 నుంచి 500 డ్రోన్లు మిసైల్స్ వాడినట్టు లెక్క. అదే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే వీక్గా ఉంటే ఈరోజు అంచనా 1000 నుంచి 1,00,000 వరకు ప్రాణ నష్టం జరిగేదని వార్త, ఆస్తి నష్టం కూడా జరిగేదని వార్త. కానీ మన డిఫెన్స్ సిస్టమ్ తెలియజేసింది, ఇప్పుడు తెలియజేసింది. ఒకప్పుడు భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశము, మా పవర్ ఏంటో చూడని చెప్పి ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి తెలియజేసింది అనమాట. నేను ఇంత పవర్లో ఉన్నాను అని. అందుకే ఇప్పుడు ఎగబాకుతారు, మాకు బ్రహ్మోస్ కావాలని చెప్పి ప్రతి దేశము ఆర్డర్ కోసం ఎగబాకుతారు అనమాట భారతదేశానికి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఆపరేషన్ కిల్లర్. ఎవరైతే 26 మందిని మతం అడిగి చంపినారో వాళ్ళని లేపేయడానికి ఆపరేషన్ కిల్లర్ చంపేసిన ముగ్గురు ఉగ్రవాదులను దారుణంగా చెప్పేసింది అనమాట భారత మిలిటరీ అనమాట. అది భారతదేశ మిలిటరీ పవర్.